పిల్లలకు కాస్త ఒళ్ళు వెచ్చచేసిందంటే తల్లిదండ్రులకు ఇక కంటి మీద కొనుకుండదు. వేడి ఎంతుందో చెక్ చేయడం, ఏం తినిపించాలో, ఏం పథ్యం పెట్టాలో అని ఆలోచించడం, ఇలా పిల్లల జ్వరం తగ్గేంత వరకు పెద్దలకు నిద్ర పట్టదు. పిల్లల్లో వచ్చే ఆ జ్వరం కూడా టైఫాయిడా, మలేరియానా, ఇంకా వేరే ఏదైనా రకం జ్వరమా అని పెద్దలకు ఓ పట్టాన అంతుచిక్కక ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలకు వచ్చిన జ్వరం ఎక్కడ ప్రమాదకర పరిస్థితులను తెచ్చిపెడుతుందోనని భయపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో జ్వరం ఎప్పుడు ప్రమాదమో, జ్వరంతో బాధపడే పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో మెయిన్ అండి, తల్లిదండ్రులకు కావాల్సిన అవగాహన ఏంటంటే జబ్బు ఏ కారణం, అంటే ఫీవర్ అనేది ఏ జబ్బు కారణం వల్ల వచ్చింది. సో అది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఒక్కోసారి 3 రోజులు అవుతుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, అన్ని టెస్టులు చేస్తారు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్. సరే ఏమీ కాదమ్మా, వైరల్ ఫీవర్ తగ్గిపోతుంది అనేది. బట్ మీ సైడ్ నుంచి ఏంటంటే పేరెంట్స్కి ఇంకా తగ్గట్లేదు అంటే ఒక డాక్టర్ అట్లా మార్చడం. సో మెయిన్ ఏంటంటే అండి, క్లినికల్గా బాబు ఎలా ఉన్నాడు. చిన్నపిల్లలు ఉన్నారండి, అంటే ఇప్పుడు పెద్ద పిల్లలు అంటే వాళ్ళు చెప్పగలుగుతారు, మనం వాళ్ళని చూడగలుగుతాము. మెయిన్ మనకు ప్రాబ్లం వచ్చే సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ, అంటే బాగా ఆడుకుంటున్నారా, యూజువల్ యాక్టివిటీ అంటే డైలీ యాక్టివిటీ వాళ్ళు ఏదైతే చేస్తారో ఇంట్లో అలానే ఉంటున్నారా. ఫీవర్ వచ్చినప్పుడు కొద్దిగా డల్ అనేది అవుతారండి పిల్లలు, దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ వేరే యాక్టివిటీస్, అంటే ఇప్పుడు ఫుడ్ సరిగ్గా తినగలుగుతున్నారా, ఎక్కువసేపు నిద్రపోతున్నారా. సో ఎక్కువసేపు నిద్రపోతున్నా డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా బాబు ఎక్కువసేపు నిద్రపోతున్నాడు, ఫీవర్ వచ్చింది, ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా. సెకండ్, యూరిన్ తక్కువ వెళ్తున్నాడు, అంటే మీరు ఇచ్చే ఇది సరిగ్గా సరిపోవట్లేదు, లేదా డెంగీలో ఒక్కొక్కసారి మనము ఫ్లూయిడ్స్ అది కరెక్ట్గా ఇస్తున్నా సరే ఇంకా అవసరం పడవచ్చు. సో అప్పుడు అడ్మిషన్ కావాల్సి ఉంటుంది. సో యూరిన్ తక్కువ ఉండటము. మూడోది వచ్చేసి బాగా దగ్గు, కొంచెం ఆయాసం రావటం, అంటే ఊపిరి తీసుకునే విధానం మారటము. సో ఇవన్నీ ఏంటంటే డేంజర్ సైన్స్ అండి. సో అవి మనం జాగ్రత్తగా బాబు కానీ పాప కానీ మనం గమనిస్తూ ఉండాలి. వీటిలో ఎటువంటి మార్పులు వచ్చినా సరే మళ్ళీ తీసుకెళ్ళాలి. బట్ ఎప్పుడు భయపడకూడదు అంటే కనుక పాప బాగానే ఉన్నారు, ఫుడ్ ఇంటేక్ బాగానే ఉంది, జ్వరం ఒక్కటే ఉంది. జ్వరం వచ్చినప్పుడు కొద్దిగా డల్గా ఉంటున్నాడు, మందేయంగానే మళ్ళీ సెట్ అయిపోయి యాక్టివ్గా ఆడుకుంటున్నాడు. సో వీటన్నీ ఉన్నప్పుడు మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు.